హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది అనేది అయితే చూసేద్దాం. సో ఎలా జరుగుతుంది, ఏ ఏ పార్ట్స్ ద్వారా జరుగుతుంది, హార్ట్కి ఎన్ని వెజల్స్ సప్లై చేస్తాయి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి అనేది అయితే ఈరోజు నేను చెప్పేస్తాను. సో బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద హార్ట్ అన్నమాట, తెలుగులో రక్త ప్రసరణ అంటారు. సో మనం బ్రతకడానికి ఈ హార్ట్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ హార్ట్ సర్క్యులేషన్ మేబీ ఏమైనా రీజన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా వెంటనే బ్రెయిన్కి హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి ఇమీడియట్గా డెత్ అవుతారనమాట. సో గాయస్, ఇది ఎలా జరుగుతుంది అనేది చెప్పేస్తాను. సో హార్ట్ ఇలా ఉంటుంది అనమాట. తెలుగులో జఠరికలు కర్ణికలు అని అయితే అంటారు. సో రైట్ ఏట్రియం అంటే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అనమాట. సో ఇది జఠరికలు కర్ణికలు అనమాట, కుడివైపువి ఎడమ వైపువి. సో అందరూ అంటూ ఉంటారు కదా, హార్ట్ లెఫ్ట్ సైడే ఉంటుందా అనేసి అనుకుంటారు కదా, లెఫ్ట్ సైడే ఉంటుంది అని అయితే చెప్తా ఉంటారు. సో అదైతే అబ్జల్యూట్లీ 50% కరెక్ట్ అనమాట. ఎందుకంటే హార్ట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల దాన్ని లెఫ్ట్ సైడ్ సిచ్యువేట్ అయి ఉంటుంది అని అయితే చెప్తారనమాట. యాక్చువల్గా హార్ట్ అనేది మీడియం పార్ట్లో ఉంటుంది అనమాట. సో మధ్య భాగంలో ఉండి హార్ట్ యొక్క ఎక్కువ పార్టు లెఫ్ట్ సైడ్లో ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. అందువల్ల లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది అని అయితే చెప్తారనమాట. సో ఇది ఎలా జరుగుతుంది అనేది అయితే చెప్పేస్తాను. ఈ పైన ఈ రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ అయితే ఉంది కదా. సో ఈ అప్పర్ పార్ట్ని రైట్ ఏట్రియం అని, కింద పార్ట్ని రైట్ వెంట్రికల్ అని, అండ్ ఇవి మనకు తెలుసు కదా లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ అని అయితే అంటారనమాట. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వస్తుంది అనేది అయితే చెప్పేస్తాను. ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మన బాడీ అంతా రిటర్న్ తిరిగి ఈ ఆక్సిజన్ డెలివర్ చేసేసి మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని ఇన్ఫీరియర్ వీనా కేవా సుపీరియర్ వీనా కేవా ద్వారా రైట్ ఏట్రియంకి అయితే అందుతుంది అనమాట. సో ఈ రైట్ ఏట్రియంకి వచ్చిన తర్వాత ఈ బాడీ పార్ట్స్ నుండి రైట్ ఏట్రియంకి అయితే వస్తుంది అనమాట. ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ఫీరియర్ వీనా కేవా సుపీరియర్ వీనా కేవా అంటే అప్పర్ బాడీ పార్ట్స్, అప్పర్ లిమ్స్ అయితే ఉన్నాయి కదా. సో బ్రెయిన్ కానీ కాళ్ళు చేతులు కానీ అక్కడ నుండి ఆక్సిజన్ డెలివర్ చేసిన తర్వాత డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ త్రూ సుపీరియర్ వీనా కేవా ద్వారా రైట్ ఏట్రియంలో అయితే వదులుతుందన్నమాట. సో రైట్ ఏట్రియంకి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే వస్తుంది కదా. సో రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ట్రైకస్పైడ్ వాల్వ్ అనేది ఒక వాల్వ్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుందంటే ఈ బ్లడ్ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంది, ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఓపెన్ అవ్వగానే బ్లడ్ రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రుకి వెళ్తుంది అన్నమాట. సో వెంటనే క్లోజ్ అవుతుంది. కొన్నిసార్లు ఈ హార్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయన్నమాట, భయపడితే కొన్ని డిఫెక్ట్లు ఉంటాయన్నమాట. సో అవి ఎలా ఉంటాయంటే వాల్వ్ డిఫార్మిటీస్ ఉంటాయి. సో ఈ ట్రైకస్పైడ్ వాల్వ్ ఏదైతే ఉందో కొన్నిసార్లు అబ్నార్మాలిటీగా అయితే ఉంటుందన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు రైట్ ఏట్రియంకి బ్లడ్ వచ్చి ఈ వాల్వ్ ఓపెన్ అయితే రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి బ్లడ్ అనేది వెళ్తుందన్నమాట. సో కొంతమంది పిల్లల్లో ఏమవుతుందంటే ఈ వాల్వ్ సరిగ్గా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం అనేది జరగదన్నమాట. సో ఓపెన్ అయిపోయి అలాగే ఉండడము, లేదా అస్సలు పోనీకపోవడము, లేదా ఊరికే ఇలా ఉండడము, బ్లడ్ని సరిగ్గా లోపలికి పంపించడం అనమాట. వాటిని ట్రైకస్పైడ్ వాల్వ్ అబ్నార్మాలిటీ అనేసి అయితే అంటారనమాట. సో రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే వెళ్తుందన్నమాట. సో ఈ రైట్ వెంట్రికల్ నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇదిగోండి చూశారు కదా, ఇట్లా బ్రాంచెస్ నుండి రైట్ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఈ రైట్ వెంట్రికల్ అయితే ఉంది కదా. సో ఇక్కడ నుండి బ్లడ్ ఈ పల్మనరీ ఆర్టరీ, ఇది బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి అయితే వెళ్తుంది అనమాట. ఇది లంగ్స్కి అయితే వెళ్తుంది. సో యాక్చువల్గా మనం చదువుకునేటప్పుడు ఈ మన బాడీలో అన్ని ఆర్టరీస్ అనేటివి ఎప్పుడూ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తూ ఉంటాయి.
వీన్స్ అనేటివి ఎప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మోస్ట్లీ వీన్స్ నుండి బ్లడ్ టెస్ట్లకి ఇచ్చేటప్పుడు బ్లడ్ టెస్ట్లకి వీన్స్ నుండి తీసుకుంటారు. సో వీన్స్ నుండి బ్లడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఏమైనా వైరస్, బ్యాక్టీరియా అవైతే ఉంటాయన్నమాట. సో అందుకే వీన్ నుండి బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్లకి అయితే పంపిస్తారనమాట. సో ఆర్టరీ అయితే ఉంది కదా, సో ఆర్టరీ బ్లడ్ ఏముంటుంది అంటే ఆర్టరీస్ బ్లడ్లో సాచురేషన్ ఎంత ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఉండుకునేసి ఆ బ్లడ్ ఎంత ఫోర్స్లో సర్క్యులేషన్ అయితే జరుగుతూ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఉండుకునేసి ఇంకొన్ని టెస్టులకి అయితే పంపిస్తారనమాట ఆర్టరీస్. అది ఆర్టరీస్ బ్లడ్ వీనస్ బ్లడ్కి డిఫరెన్సియేషన్ నేను మళ్ళీ చెప్తాను. యా, సో ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా మన బాడీలో అన్ని ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి, అన్ని వీన్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి అన్నమాట. కానీ రెండు మాత్రమే, ఒకటి పల్మనరీ ఆర్టరీ. సో పల్మనరీ ఆర్టరీ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వెళ్ళి లంగ్స్కి అయితే సప్లై ఇస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, లంగ్స్కి వెళ్తుందా, సో లంగ్స్లో ఆక్సిజన్ డెలివర్ అయ్యి ఆక్సిజన్ డెలివర్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, సో ఈ రైట్ వెంట్రికల్ నుండి మన పల్మనరీ ఆర్టరీ అనేది డైరెక్ట్గా పల్మనరీ ఆర్టరీ నుండి లంగ్స్కి అయితే పంపిస్తుంది అనమాట. లంగ్స్లో ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఫార్మేషన్ జరిగి తర్వాత అక్కడ నుండి లంగ్స్ నుండి ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది వస్తుంది అనమాట. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుంది. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది అనమాట. పల్మనరీ వీన్ ముందే చెప్పాను కదా, సో రెండు మాత్రమే పల్మనరీ ఆర్టరీ అనేది ఒకే ఒక ఆర్టరీ మన బాడీలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. పల్మనరీ వీన్ అనే ఒకే వీన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అన్నమాట. సో యా, సో రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది, రైట్ వెంట్రికల్ నుండి డైరెక్ట్గా పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్తుంది అనమాట. సో లంగ్స్లో గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి అయితే వస్తుంది అనమాట. సో లెఫ్ట్ ఏట్రియంకి అయితే వస్తుంది కదా, సో లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్కి ఎలా వస్తుంది అంటే మధ్యలో ఇంకో వాల్వ్ ఉంటుంది. సో మైట్రల్ వాల్వ్ అంటారు. సో మైట్రల్ వాల్వ్ ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది డెలివరీ అయితే జరుగుతుందన్నమాట. సో లెఫ్ట్ వెంట్రికల్కి డెలివరీ అయిన తర్వాత అండ్ ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుండి బాడీ పార్ట్స్కి అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నుండి ఈ కాళ్ళు చేతులకి అండ్ మెదడుకి బ్రెయిన్ సర్క్యులేట్ అయితే యాక్చువల్గా పంపిస్తుంది అన్నమాట. సో ఇది చూసారు కదా గైస్, ఇది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్. ఇది చిన్నప్పటి నుండి ఎవ్రీ క్లాస్లో మనకు ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుండి ఇది ఒక వైటల్ టాపిక్ అనమాట. సో ఈ ట్రైకెస్పైడ్ వాల్వ్, బైకెస్పైడ్ వాల్వ్ అయితే ఉంటుంది కదా, సో అవి ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో వాటిని వాల్వ్ డిఫెక్ట్స్ అని కూడా అంటారనమాట. సో వాల్వ్ డిఫెక్ట్స్ అవి ఎలా గుర్తిస్తారంటే, నేను ఆల్రెడీ యాంజియోగ్రామ్ అనే టాపిక్ చెప్పానండి. సో ఆ టాపిక్ వెళ్ళి చూడండి. సో ఆ ప్రొసీజర్ ద్వారా ఏమైనా వాల్వ్ డిఫెక్ట్లు ఉన్నాయా లేదా మధ్యలో బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉన్నాయనేది చెప్పాను. సో రైట్ ఏట్రియం మన బాడీ పార్ట్స్ నుండి, కాళ్ళ నుండి, తల నుండి, సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ఫీరియర్ వీనా కేవా, చూడండి ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే లోయర్ లిమ్స్ నుండి వెళ్తుంది, సుపీరియర్ అంటే పైన అన్నమాట. సో బ్రెయిన్ నుండి, అప్పర్ లిమ్స్ నుండి, సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ డైరెక్ట్గా రైట్ ఏట్రియంకి అయితే వస్తుంది అన్నమాట. సో రైట్ ఏట్రియం నుండి ఈ ట్రైకస్పెడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్కి అయితే పడుతుందన్నమాట. సో రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్ నుండి పల్మనరీ ఆర్టరీ అయితే చెప్పాను కదా, ద ఓన్లీ ఆర్టరీ విచ్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్ అనమాట. సో పల్మనరీ ఆర్టరీ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ డైరెక్ట్గా లంగ్స్ పంపించి ఈ లంగ్స్లో అయితే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయితే జరుగుతాయన్నమాట. సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజెస్ జరిగిన తర్వాత ఇక్కడ నుండి ద ఓన్లీ వీన్ విచ్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ ఈస్ కాల్డ్ పల్మనరీ వీన్ అనమాట. సో పల్మనరీ వీన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొని వచ్చి ఈ లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది త్రూ మైట్రల్ వాల్వ్ అన్నమాట. సో మైట్రల్ వాల్వ్ లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ అనేది నెక్స్ట్ ఆర్టరీస్ నుండి నెక్స్ట్ బాడీ పార్ట్స్కి అయితే అప్పర్ బాడీ పార్ట్స్కి లోయర్ బాడీ పార్ట్స్కి అయితే సరఫరా అవుతుందండి. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.